అది వదిలేస్తే మీ ఆవిడకి అసలు నువ్వు చెప్పావా? ఆయన కాఫీలు ఇవ్వద్దు, అసలు ఆయనతో మాట్లాడొద్దు, నేను ఆయన మాట్లాడుకోవట్లేదు అన్న మాట ఎప్పుడన్నా నువ్వు మీ ఆవిడకి చెప్పావా? నువ్వు చెప్పావా నోట్ నుండి? నువ్వు చెప్పుంటే ఆవిడ వెళ్ళేది కాదేమో కదా, నువ్వు చెప్పలేదు కదా. మరి మీ అమ్మ చెప్పింది కదా వెళ్ళమని చెప్పి. అడగొద్దా మరి? అమ్మ చెప్తే మా హస్బెండ్ లేడా అంటే మీ అమ్మ మాట వినొద్దని చెప్పేస్తున్నావు డైరెక్ట్ గా. నువ్వు వినొద్దని చెప్పలేదు, నేను భర్త పర్మిషన్ తీసుకోరా ఇప్పుడు గొడవలు. నువ్వు ఒక మాట చెప్పుంటే ఆవిడ వెళ్ళేది కాదేమో. ఏమ్మా చెప్పుంటే నువ్వు వెళ్ళేదానివా? అంతే. నువ్వు నోట్ నుండి ఏమి ఇప్పో, నీ మనసులో ఏముందో ఆవిడ అర్థం చేసేసుకోవాలి. సరే అమ్మా, మీ ఆయన తేడాగా ఉంటున్నాడు కదా, ఇందువల్లనేమో ఎందుకు వచ్చింది కోలా అని ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే అయిపోయేది కదా. అందరం ఒక దగ్గర తెలుసు. సరే ఇప్పుడు నువ్వేమంటావు ఫైనల్ గా? మార్చిన వెంట రావాలి ఈ అబ్బాయిని. మరి అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నాడు, ఏం చేద్దాం అమ్మాయిని? మరి ఇందులో అయితే పాపం మీ పాత్ర ఏమీ లేదండి, మాకు అర్థం అవుతుంది. ఆ పిల్లోడు ఏదో వంక ఈ పిల్లని చేసుకోవడానికి డ్రామా ఆడుతున్నాడు. ఉన్నదే వాళ్ళిద్దరు పెళ్లి చేసి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఏంటి పెళ్లి చేసుకుంది? మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కదా. మీరు బయలుదేరేసేయండి సార్. పాపం ఆయన పాత్ర అయితే ఏమీ లేదు సార్ ఇందులో. నువ్వు అలాగే వాదిస్తే కనుక ఇవిడతో ఏం కేసులు పెట్టించాలో మేడం గారు చెప్తారు, అప్పుడు జైల్లో పోయి కూర్చుందరు. ఏమా మీ అన్నయ్య వచ్చారట, పిలుద్దాం ఒకసారి ఆయనతో. ఆయన ఏం చెప్తాడో మీ స్టోరీ గురించి. కొంత తెలిసిన వ్యక్తులు, బయట వ్యక్తులు రావాలి కదా, ఆయన పిలుద్దాం. సరేనా, రమ్మనండి అతను. రండి, అటు కూర్చోండి. నమస్తే, మీ పేరు? విజయ్. విజయ్ ఎవరు ఎవరు ఇతను ఎవరు మేడం? మీనా వాళ్ళ బ్రదర్. మీనా వాళ్ళ బ్రదర్. ఏంటండి ఇదంతానే? నేను వేరే ఊర్లో ఉండి జాబ్ చేసుకుంటాను. ఈ విషయం తెలిసి వచ్చాను. తను ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మా చుట్టూ తిరిగి, మా ఫ్యామిలీ చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుంటా మీ చెల్లిని ఎండబడ్డాడు. లవ్ మ్యారేజ్ అన్నాడు, అంతా ఫ్యామిలీని అందరిని ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకున్నాడు. 1.5 year అవుతుంది. ఫస్ట్ మంత్ బాగా చూసుకున్నాడంట, తర్వాత నుండి ఇప్పుడు వరకు కూడా ఇదే రన్ అవుతా ఉంది. ఆ పిల్ల మాకు చెప్పట్లా. మేము స్పై పెట్టాం, మేము తెలుసుకున్న తర్వాత ఏమైందంటే అతను టార్చర్ పెట్టేది కాక వేరే వాళ్ళ బ్రదర్ తో మా చెల్లిని లింకప్ చేసి రిలేషన్ ని బ్యాడ్ చేశాడు. మాకు అర్థమైంది. అది నాకు నచ్చలేదండి. నేను వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను వెళ్ళి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటో కనుక్కొని వస్తా అని వెళ్ళి మా చెల్లిని అడిగితే తను ఇప్పటికీ నిజం చెప్పట్లేదు. నేను ఎలాంటి తప్పు చేయట్లేదు అంటే, నేను వాళ్ళ బ్రదర్ ని కూడా ఎంక్వైరీ చేశాను, అతని ద్వారా నుండి ఏం తప్పు లేదు. అతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చేసిన మ్యానిపులేటింగ్ తో ఇదంతా రన్ చేశాడు. ఆ అమ్మాయి మీకు తెలుసా? పక్కనే ఉంది హీరోయిన్. అది ఆ అమ్మాయి స్టోరీ ఏంటో తెలుసా? 1 month బ్యాక్ సీక్రెట్ గా ఆవిడ గుడిలో దీపారాధన వెలిగిస్తుంటే ఈయన వచ్చి వెనక నుంచి తాళి కట్టాడట. తప్పుడు అండి, చేస్తాడు, అన్ని చేస్తాడు. నువ్వు చెప్పావు ఫస్ట్ నీ చెల్లె బుద్ధి చెప్పుకో. ఫస్ట్ నువ్వు చేసిన తప్పుకు మా చెల్లెలు అంటావండి. ఇంకో అమ్మాయి పర్మిషన్ లేకుండా తాళి కట్టావు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. చేసుకున్న అమ్మాయికి ద్రోహం చేశాడు. నా చెల్లికి ద్రోహం చేసింది కాక ఇంకో తనకి తెలియకుండా తాళి కట్టావు. మళ్ళీ అడిగితే ఇద్దరు ఇష్టపూర్వకం చేసుకున్నాడు. మరి ఫస్ట్ భార్య ఏమైతే మా చెల్లి జీవితం కావాలి. నువ్వు కథలు రన్ చేస్తున్నావు, రన్ చేయి. నేను చూస్తే ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా. సర్లే వెళ్దాంలే. ఏంటి వెళ్ళేది? ఈ డిస్టెన్స్ ఉంది కాబట్టి బతికిపోయి, లేదంటే నా చేతిలో ఎప్పుడో వచ్చేవాడి. తనకి తాళి కట్టకపోతే ఎప్పుడో చంపేవాడు నేను. ఏమనుకున్నావు? ఏమయ్యా అర్థమైందా ఇప్పుడు? వాళ్ళ నాన్న లేడని ఆ పిల్ల బాధపడుతుంది. ఎవరు లేడనుకున్నావు అడగడానికి? వాళ్ళ అన్న అంతకంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేదో సీక్రెట్ గా చేసేస్తే పని అయిపోద్ది అనుకుంటే చూసావుగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో. 10 ఏళ్ళు కోట్లు జుట్టు తిప్పుతాడు నిన్ను, నీ ఫ్యామిలీని. ఆ స్ట్రాంగ్ ఉంది, ఈ స్ట్రాంగ్ ఉంది. ఒక గుద్దుతాడు అంటే సచ్చూరుకుంటావు. ఆడు ఎలా ఉన్నాడు చూసావా? ఎదవ డ్రామాలు ఆడుతున్నావు ఇక్కడ, ఎంత మొండిగా మాట్లాడుతున్నావు. సార్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తాం. ఇన్ కేసు ఏదైనా తేడా ఉంటే లీగల్ గా మా వైపు నుంచి మీకు సపోర్ట్ చేస్తాం సార్. కేసులు వేసి ఇతనికి ఎంత బుద్ధి చెప్పాలో అంతా చెప్తారు. కానీ మహారాణి గురించి తెలుసా మీకు ఏమన్నా? అంటే ఏమన్నా తెలీదు. ఈ అమ్మాయి వచ్చి అక్కడ అగ్గికి ఆర్జం పోసినట్టు ఈ స్టోరీ అంతా అతను బ్రెయిన్ లోకి ఎక్కించిందంట. అక్కడ ఎక్కించడంతోనే అక్కడ ఎక్కించడం. నా క్వశ్చన్ ఒకటే, మొదటి నుంచి ఇప్పుడు వరకు ఒకే క్వశ్చన్. అది అక్కడ ఎక్కించడంతోనే వీళ్ళ ప్రయాణం మొదలైందా? ముందు నుంచే మీ చెల్లితో పెళ్లి జరగకముందే వీళ్ళ ప్రయాణం ఉందా? వీళ్ళ ఊర్లో సంగతులు మాకు తెలియవండి. మా చెల్లి ఆడొచ్చి మా చెల్లిని ప్రేమిస్తానని మా కాళ్ళ అలా పడి పెళ్లి చేసుకుంటే మంచిగా చూసుకుంటామని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాం. వాడు ఇలా ఆర్జం పోసి వేరే వాళ్ళ మాటలిని, వాడు ఆర్జం పోసే వాళ్ళ మాటలిని మరి మా చెల్లికి ఇంత టార్చర్ చూపిస్తాడు అనుకోలేదు. ఇతను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే కర్ర ఇరగకూడదు, పావం చావకూడదు, అలా చేస్తాడు అన్ని. ఇప్పుడు అట్లాగే మాట్లాడాడు మాతో చాలా సేపు. ఈ ప్లాట్ఫామ్ మీద అన్ని సానుకూలంగా అవుతాయి. దయచేసి కక్షలు, విద్వేషాలు, వైషమ్యాలు తీసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి అతను ఏదైనా ఇచ్చేస్తే ప్రమాదం. మీరు వచ్చినందుకు థ్యాంక్స్. మాకు ఓన్లీ క్లారిటీ ఏంటంటే మీ సిస్టర్ యొక్క క్యారెక్టర్, మీ బావ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది కనుక్కోవటం గురించే మేము ఇక్కడ పిలిచాం. రెండు, ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ఏం సపోర్ట్ ఉంది అనేది మాకు తెలియాలి. సో ఇప్పుడు మీరు ఏంటంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకుంటున్నారా?
ఇదేదో తేల్చిన తర్వాత దాన్ని బట్టి లీగల్ గా వెళ్తారా, కాపురం నిలబడుతుందా లేదా, అతను మారతాడా లేదా అనేది మనం చూడాలి. మీరు సాల్వ్ చేయండి మేడం. మీరు చెప్పినట్టు జరిగితే కాపురం నిలబడితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, లేదంటే ఫర్దర్ గా మీరు చెప్పినట్టు కోర్టు వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. బాయ్. కుసుమ వాళ్ళ ఫాదర్ ఒకసారి రావాలి ఇక్కడికి. నమస్తే. కూర్చోండి సార్. మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. మీ అమ్మాయి? అవునండి. మీ అమ్మాయికి పెళ్ళి అయింది తెలుసా? చెప్పిందండి. ఎప్పుడు చెప్పింది? ఈ మధ్య అండి. అదే పెళ్ళైన వెంటనే వచ్చి చెప్పింది. ఏం చేయాలి ఒక తండ్రిగా మీరు? ఎవరిని చేసుకుందో చెప్పిందా? చెప్పిందండి. మీరేం చేశారు? నేను చెప్పాను కాబట్టి ఏంది పరిస్థితి, ఏం పద్ధతి ఏందని. ఎవరికి చెప్పారు? మీ అమ్మాయికా? అమ్మాయికి. ఏం చెప్పింది మీకు? స్టోరీ ఏం చెప్పింది? సడన్ గా వచ్చి పెళ్లి కట్టేశాడు, ఎవడో పనికి మాలోడు తాళి కట్టాడు అంది, మీరు ఊరుకున్నారా? లేదండి. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయమా సార్? మీరు అదే ఊరు, అందరూ ఎదురు బొదురు, అబ్బాయి బాగోతో మీకు అన్ని తెలుసు, వాళ్ళ కుటుంబం తెలుసు. మీకు రవితేజ తెలుసా? పక్కనే ఉంటాడండి. మీ ఇంటి దగ్గరే ఉంటాడు, పక్కనే ఉంటాడు. వీళ్ళిద్దరికి అంతకు ముందు నుంచి పరిచయం ఉందా? వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి స్నేహితులు? పెళ్ళైన తర్వాత వీళ్ళ బంధవా, అంతకు ముందు నుంచే ఉందా? అప్పటి నుంచి అంటే ఒకటే, నిజాలు చెప్పండి. ఒకటే దగ్గర మామూలుగా ఫ్రెండ్స్ లా ఉంటున్నారు అంతే తప్ప లవ్ లేదని. వెళ్ళిందని వచ్చి నాకు షాక్. మీరన్నా నిజం చెప్పాలి. మీ అమ్మాయి అయితే అన్ని అబద్ధాలే చెప్తుంది. మాకు ఇప్పటి నుంచి ఏం చెప్తున్నా అంటే ఈ 1 month నుంచేనండి అంటుంది తప్ప అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే 1 month లో తాళికి ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి ఒక పనికి మాలినోడు, ఒక పెళ్ళైనోడు వచ్చి తాళి కడితే ఎంత సీరియస్ గా తీసుకుంటుందో మాకు తెలుసు. ఆ యాక్షన్స్ ఏవి మీ దగ్గర కనిపించట్లా మాకు. ఏదమ్మా అగ్రెషన్ ఏదమ్మా నీలో? తాళి కట్టాడు కాబట్టి తాళి కట్టాడు, ఇంకోడెవడో తాళి కడతాడు, మళ్ళీ అది కూడా ఊపుకుంటా చూపిస్తావా? తను వచ్చాడు తర్వాత ఒకరు లేదు అది కాదమ్మా. అమ్మా ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే తాళి కట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావు, కానీ వాడికి చెమడాలు ఒలుస్తానని చెప్పి ఒక్క డైలాగ్ కొట్టావా నువ్వు వాడి మీద? ఒక తాళికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదానివి, కట్టే సందర్భానికి సాంప్రదాయానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా. తప్పమ్మా ఇదంతా. రవియే కాకుండా వేరేవాళ్ళు ఎవరన్నా తాళి కట్టుంటే ఊరుకునేదానివా? అలాగే వెళ్ళిపోయేదానివా? చెప్పు. లేదు మేడం, తను ఇప్పుడు రవి కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా కట్టారనుకో, అప్పుడు ఏం చేసేదానివి? వాళ్ళతో వెళ్ళిపోయేదానివా? రవి కాబట్టే కదా కామ్గున్నావు. అట్లానే ఏం లేదు మేడం. అది ఇప్పుడు నువ్వు అన్నది ఏదో ఆన్సర్ అదే, ఎవరు కట్టినా నేను వెళ్ళిపోతానండి అని. అలాగే పెంచారా నిన్ను? చెప్పాలి సార్, మీరు చెప్పాలి ఇక్కడ. ఏం చేద్దాం ఇప్పుడు ఆ పిల్లని? నాకు తాళి కట్టాడు కాబట్టి అతనేనండి అంటుంది మరీ దారుణంగా. ఈ పెళ్లి అనుకుంటున్నారా మీరు? నాకు అదే అర్థం కాక నేనేం చేయాలని పరిష్కారం ఈ 4 రోజుల నుంచి మీరేం చేశారు విషయం తెలిసినాక? నాకు మొన్న ఒక 10 రోజులు అవుతుంది మేడం తెలిసి. 10 days అవుతుంది. అదేనా? కాదు, ఇప్పుడు అర్థమైంది. మీకు ఏం తెలియదు, మీరు కంగు తిన్నారు. ఏం చేద్దాం అంటున్నారు? ఈ స్థానంలో ఇక్కడ కూర్చుంటే కనుక మీ కూతురికి ఏమని న్యాయం చెప్తారు? మీరు ఆ ఊరు పెద్దని విన్నాము. ఏం చేద్దాం? ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయి, పరుగు పోయినటువంటి అంశం. తాళి కట్టాడు కదండి, నాకు న్యాయం చేయండి అని మీ అమ్మాయి అంటుంది. ఏమన్నా సందర్భం ఉందా? మీకు మీ అమ్మాయికి బుద్ధి చెప్పేటటువంటి స్థానంలో ఒక తండ్రిగా మీరు ఉన్నారా? ఏమని చెప్తారు మీ అమ్మాయికి? మాకంటే పెద్ద కౌన్సిలర్ మీ అమ్మాయికి మీరే. ఆ అమ్మాయిని ఇక్కడ తప్పిస్తే వాళ్ళిద్దరు సంగతి ఏంటనేది మేము చూస్తాం. కానీ మా అమ్మాయి అబ్బాయి కావాలంటుంది. ఏం కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమన్నా? కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమని? ఎంత దూరం అయిందండి? ఊరికి నేను తెలియక అడుగుతాను, ఎంత దూరం జరిగిందండి ఆ ప్రయాణం? మీరు కూడా అదే పాట పాడకూడదండి, మీరు కూడా అదే పాట పాడకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పిస్తే కనుక ఆ 4 జీవితాలు అనేవి సెట్ అవుతాయి. మీరు అంటున్నారు మా అమ్మాయి కావాలంటున్నది. ఎంతకాలం బట్టి ప్రయాణం? చిన్నప్పటి నుంచి ఎరుగుదురా అండి ఇద్దరికి ఒక ప్రేమాయణం ఉందా అంటే లేదండి, ఈ మధ్యకాలంలో ముఖపరిచయం మాత్రమే అని చెప్పింది. ఆ అమ్మాయి కూడా ఏమని చెప్పింది? ఇష్టపూర్వకంగా కట్టించుకోలేదండి, కష్టంగానే కట్టించుకున్నాను, దొంగతనంగా వచ్చి కట్టాడని అంది. సో ఇక్కడ ప్రేమ ఏముంది, దాము ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఒక బొట్టు తాళి ఉంది, ఆ తాళికి కూడా విలువ లేదు కదా. ఆల్రెడీ పెళ్ళైనాడు, సింపుల్ గా తాళి తీయాలి, చేయి పట్టుకుని తీసుకెళ్ళాలి. నిజమేండి, నేను కూడా ఏదో మీరు కూడా అమర ప్రేమికుల్లో మాట్లాడుతున్నారు. నేను అదే పరిష్కారం ఏం అర్థం కాక ఏం ఆయన పరిస్థితి ఏంటి? ఆస్తులు బానే ఉన్నాయి, కూతురు ఎదురుగానే ఉంటది అన్నట్టు ఆయన ఊరుకుండిపోయాడు. అది అర్థమైందండి. సంబంధం చూసుకుంటే పోయేది కదా, ఎదురు బదురు ఊళ్ళలో ఉన్న వాళ్ళు. ఒక క్షణం సార్, ఇక్కడ ఏంటంటే ఒకటే లాజిక్. ఇక్కడ ఎంతకాలం బట్టి ఈ బంధం జరిగింది? లేదు, కేవలం ఏంటంటే రాయబారం చేసింది ఒక 2 వార్తలు మాత్రం. ఆ 2 వార్తలకి వాడికి కూడా ఈ అమ్మాయి అంటే ఏమీ ఫీలింగ్ ఏమీ లేదు. అక్కడ ఉండేటటువంటి కసి కోపం మీద ఇక్కడ తాళి కట్టేశాడు. సో ఇక్కడ ఎటువంటిది, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఏదన్నా ఉంది అంటే కేవలం ఒక తాళి ఒకటే ఉంది. ఎటువంటి అసోసియేషన్, ఎటువంటి రిలేషన్షిప్, ఎటువంటి ఇమోషన్ లేదు. అమ్మ మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసారా? అతను నువ్వు ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? లేదా? బతికించారు. నన్ను ఇష్టపడుతుండు కదా. అలాగే అమ్మ మాట్లాడదాం ఉండు, మేము మాట్లాడినాక అదే డెసిషన్ మీద ఉంటే మాట్లాడదాం. మీ ఇష్టం, అందరికీ కష్టం, మనం సుఖపడాలి. అందరు నాశనం అయిపోయినా పర్లేదు. స్వార్థ పర్రాలు అమ్మ. మళ్ళీ దానికి తాళి అడ్డు పెట్టుకొని సాంప్రదాయంగా మాట్లాడుతుంది. వీళ్ళందరూ వాదన విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు.
మేడం ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇదేదో కొత్తగా క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ లాగా అయితే నాకు అనిపించట్లేదు. అందుగురించి ముందు నుంచి ఏంటంటే బహుశా శ్రీనివాసరావు గారికి కూడా తండ్రి అయినటువంటి అతనికి అసలు దీని వెనకాతలు ఉండేటటువంటి ఘాటైనటువంటి నిజాలు వాస్తవాలు ఎంతవరకు తెలుసో తెలీదో నాకు తెలియదు సార్. ఏదో ఇంటి చుట్టూరు పిల్లలు ఆడుకుంటున్నారు, పిల్లలందరూ కలిసి పెరిగారని అనుకుంటున్నారు. కానీ నా గాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే ఆ అబ్బాయి నెల రోజుల తర్వాత రవితేజ పెళ్ళైనటువంటి నెల రోజుల తర్వాత భార్యని హింస పెట్టడం మొదలు పెట్టాడంటే కనుక ఇది వాస్తవానికి 100% ఇష్టం లేనటువంటి పెళ్లి. అది విజయ్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ వచ్చి ఇందాక మీనా వాళ్ళ బ్రదర్ వచ్చి అదే కన్ఫర్మ్ చేశాడు. ఇష్టం లేనట్టుందండి, అందుగురించే మొదటి నుంచి టార్చర్ పెట్టాడు. ఈ అమ్మాయి కడుపులో పెట్టుకుంది, ముందు నుంచే చెప్పుంటే కనుక వాడి చెమడ వచ్చేసి అక్కడికక్కడే తేల్చేద్దాం లెక్క అంటే కనుక ఈ అమ్మాయి ఎక్కడ చెప్పకుండా కడుపులో దాచిపెట్టుకుంది. ఈరోజు అదే ఆ అమ్మాయి మెడ చుట్టూ చుట్టుకుంది. ఈరోజు ఇష్టం లేనటువంటి పెళ్లి, కష్టమైనటువంటి పెళ్లి, బయటపడటానికి ప్రయత్నం చేయటం ఇదంతా కూడా మొదటి నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఏంటంటే అతని జీవితంలో 2 శత్రువులు ఉన్నారు. రవితేజ జీవితంలో 2 శత్రువులు. ఒకటి భార్య, ఇష్టం లేని పెళ్లి ద్వారా వచ్చినటువంటి ఒక భార్య, ఆస్తి తగాదాల్లో ఉండేటటువంటి అన్నయ్య. ఇద్దరు శత్రువుల మీద ఒకేసారి పగ తీర్చుకోవాలి. ఒక రాయికి 2 పెట్టెలు, ఒక దెబ్బకి 2 పెట్టెలు పడాలి. ఎలా పడతాయి? ఈ అమ్మాయి చేయి కలిపింది నీకు, ఇంతే. అంతేగాని ఏంటన్నా కాఫీ పొడి ఆ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినందుకు, అది కూడా మీ అమ్మ చెప్తే బైక్ మీద వెళ్ళిందని చెప్పి ఆ అమ్మాయి ఒప్పుకుంది. కరెక్టే, ఆ అమ్మాయి తప్పే. మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్యన పడినప్పుడు అతను బైక్ వెనకతలు ఎక్కి వెళ్తే కనుక మీరేమనుకుంటారు అనేది పక్కన పెడితే కనుక ఊరేమనుకుంటుంది అనేటటువంటి ఆలోచన ఇంత వయసు వచ్చినటువంటి ఆడపిల్లకి ఒక ఇంగితం ఉండాలి. వాళ్ళు బైక్ మీద వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నారా, ఏం చేసుకున్నారనేది తర్వాత విషయం. ఊరేమనుకుంటుంది అనేది సరే. పెద్ద గీత ముందు చిన్న గీత. ఈ అమ్మాయి తప్పు నిజంగా అంత పెద్ద తప్ప? నిజంగా మనం ఏమన్నా చూసావా? వీళ్ళు చేయకూడనటువంటి అంశాలు, చూడకూడనటువంటి అంశాలు ఏమన్నా చూసావా? అదేమీ కాదు ఇక్కడ. ఇదేంటంటే కనుక ఈ సంఘటనలు వెతికి ఏంటంటే కనుక ఏ సంఘటనలు అయితే దొరుకుతాయి కనుక ఖచ్చితమైనటువంటి ఒక కథ అల్లేసి ఈ అమ్మాయిని ఇంట్లోంచి నెట్టేయచ్చు, మన ఇద్దరం ఒకటవ్వచ్చు అనేటటువంటిది. మీ ఇద్దరు కలవాలి అనుకున్నారు. దరిద్రం ఏంటంటే కనుక మీ ఇద్దరు యొక్క ఇష్టాలు ముందే చెప్పుకుని ఆ పెళ్ళి అవ్వకుండా మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తుంటే ఏ గొడవ ఉండదు. మరి ఎందుకు చెప్పుకోలేకపోయారో ఏంటో నాకు తెలియదు. అది పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి 18 నెలల పాటు నరకాన్ని చూసింది. ఆ అమ్మాయి ఫైనల్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.